జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, లోకమంతటికి జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన ఆహారం, పరలోకం నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, పరలోకము నుండి వచ్చిన జీవాహారం, పరిశుద్ధతనిచ్చే యేసే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, తేనె కంటే తీయనిది మృదు మధురిమలోనికి జీవమిది, ఆకలి లేదు దాహమే లేదు, ఆకలి లేదు దాహమే లేదు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, చీకొనుమిప్పుడే అమరుడవగుదువు, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం, జీవాహారం యేసే ఆహారం, ప్రభువాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus మన Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా How శుభాకాంక్షలు. many are blessed by the message? ఎంతమంది సందేశం ద్వారా The దీవించబడుతున్నారు? blood of Jesus goes inside and washes you thoroughly. యేసు రక్తం మన లోపలికి వెళ్ళి మన అంతరంగంలో ఉన్న సమస్తమైన పాపమును కడిగివేస్తుంది. We spoke about the holy place and most holy place. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలాన్ని గురించిన సందేశం గత If you miss, go to YouTube. ఒకవేళ మీరు మిస్ అయిపోతే తప్పనిసరిగా యూట్యూబ్ లో వెళ్ళి దాన్ని I want to talk about the high priest in Old Testament and high priest in the New Testament. పాత నిబంధనలో ఉన్న ప్రధాన యాజకుడు, క్రొత్త నిబంధనలో ఉన్న ప్రధాన యాజకునికి ఉన్న ఆ వ్యత్యాసాలు లేక ఆ పోలికలు మనం చూడబోతున్నాం. Hebrews chapter 9 హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో and 6 and 7 verse. 6-7 వచనాలు You can read about the high priest. ప్రధాన యాజకుని గురించి మనం చదవచ్చు. I won't be reading all this because we have short time. తక్కువ సమయం ఉంది, ఎక్కువ విషయాలు మాట్లాడాలి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో వాక్యాలన్నీ కూడా చదవట్లేదు. We saw that in Moses' tabernacle there were a curtain divided and outside there were priests and inside only the most holy place. మోషే ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారంలో గురించిన విషయం మనం విన్నాం. బయట పరిశుద్ధ స్థలంలో యాజకుడు ఉంటాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. Pradhana Yajakudu also cannot go every day. ప్రతిదినం ప్రధాన యాజకుడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. He used to go once a year, not as he has to cleanse himself. తాను ఆయన ప్రక్షాళన చేసుకొని తాను శుద్ధీకరించుకొని అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. Now Shuddhikaranam is when you confess you are also forgiven. ఇప్పుడు మనకున్న శుద్ధీకరణ ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి మన పాపములన్నీ మనం ఒప్పుకున్నప్పుడు ఆయన వాటన్నిటిని కూడా క్షమించేస్తాడు. Those days he had to kill animal, take the animal and pour it on him. చూడండి, ఆ దినాల్లో జంతు బలిని అర్పించిన తర్వాత రక్తాన్ని తీసుకొని తన మీద పోసుకోవాలి. And then he had to take a bowl of blood like this
goats and rams blood and go inside the most holy place. మేకలు గొర్రెల యొక్క రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి భయభక్తులతో ఆయన వెళ్ళాలి. That is, on behalf of the people who are outside. బయట ఎవరైతే బలులు అర్పిస్తున్నారో వారి వారి కుటుంబాల పక్షంగా వారి పక్షంగా ఆ రక్తాన్ని ఒక పాత్రలో తీసుకొని వెళ్ళాలి. So the high priest used to go with fear and trembling. చూడండి, ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు చాలా భయంతో వణుకుతో వెళ్ళాలి. He had a priestly robe like you see Catholic priests are wearing. చూడండి, ఈ యొక్క యాజక వస్త్రాలు ఉంటాయే, యాజక వస్త్రాలన్నీ కూడా కొంతమందిని బహుశా మరి క్యాథలిక్స్ లో మరి అక్కడక్కడ డినామినేషన్ వారి యొక్క అంగీలు మనం Some చూస్తాం. CSI priest will put like this a rope around. చూడండి, మరి సిఎస్ఐ పాస్టర్స్ మరి మనం చూస్తాం కదా, నడుముకి ఒక తాడు లాంటిది కట్టుకుంటారు. We are not saying anything, but this is the Old Testament custom. అంటే పిల్లరా, అది వారిని వ్యతిరేకంగా ఏం చెప్పడం లేదు, కానీ పాత నిబంధనలో ఉండే ఆ విధానాన్ని మీకు జ్ఞాపకం To చేస్తారు, make you అంటే understand. మీరు అర్థం చేసుకోవడానికి కొరకైన విషయం. So he had the long cassock, ఆయన ఒక నిలువు టంగిని కలిగి ఉంటాడు, and then he had a rope around. ఆ నడుముకి ఒక తాడు లాంటిది కట్టుకుంటాడు. And that rope used to be very long up to the holy place. వాస్తవానికి ఈ యొక్క కట్టుకున్న తాడు ఎలా ఉండాలంటే చాలా పొడుగ్గా ఉంటది, అది బయట వరకు కూడా అది అందేటట్లుగా ఉండాలి. At the bottom of the garment, so many bells like pomegranate were attached. చూడండి, మరి ఆ యొక్క నిలువు టంగి ఉంటే దాని కింది అంశులన్నీ కూడా దానిమ్మ ఆకారంలో ఉన్న గంటలు కట్టబడి ఉంటాయి. So why all this? ఇవన్నీ ఎందుకంటారు? When the priest offers this sacrifice, the blood offering, చూడండి, ఈ యొక్క ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి బలును అర్పించడానికి వెళ్ళినప్పుడు then the sound should come because of the bell. ఈ బెల్స్ ఉంటాయా, ఈ యొక్క గంటలు ఆయన తిరుగుతూ బలి అర్పిస్తున్నంత సేపు కూడా బయటికి ఈ యొక్క గంటల శబ్దం వినబడాలి. When the people outside, they cannot peep in and see what's happening. మరి లోపల ఏం జరుగుతుందో అన్న విషయాన్ని బయట ఉన్న వాళ్ళకి మరి ఏ రకంగా కూడా చూసే అవకాశం లేదు వాళ్ళకి. So when they hear the bells ringing, they are very happy, standing outside saying, "Oh, our high priest is alive." మరి వాళ్ళు బయట ఉండి యాజకుడు బలి అర్పించే ఈ యొక్క అర్పణ కార్యక్రమం ఈ తతంగం అంతా కూడా చేస్తూ ఉన్నప్పుడు మరి బయట ఉన్న వాళ్ళకి ఆ బెల్స్ శబ్దం, ఆ గంటల శబ్దం వినబడుతున్నప్పుడు బయట ఉన్న వాళ్ళు ఆనందంగా మా యాజకుడు అర్పిస్తున్న అర్పణలు దేవుడు తీసుకుంటున్నాడు, అలా మంచిగా జరుగుతుంది అని బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు. He is alive. ఆయన సజీవుడుగా ఉన్నాడు అనుకుంటారు. Sometimes if he is in sin and he goes as he likes, like Aaron's sons, they'll be consumed and they'll die. కొన్నిసార్లు కనుక ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు సరైన శుద్ధీకరణ లేకుండా తన ఇష్టానుసారంగా పాపంతోనే అలాగే లోపలికి వెళ్తే అక్కడే చనిపోతారు, అక్కడే నాశనం అయిపోతారు. Leviticus chapter 10 we read that Aaron's sons, Nadab and Abihu, they offered strange fire like this and they were consumed from fire. లేవి కాండంలో 10వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే మరి అబీహు నాదాబులు ఆరోను కుమారులు వేరొక అగ్నిని తీసుకురావడం బట్టి వాళ్ళు అక్కడే చనిపోయినట్టుగా మనం చూస్తాం. Because they were sinful. ఎందుకంటే వారు పాపంతో అందులో వెళ్ళారు. Zechariah the high priest in Luke chapter 1. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా యాజకుడిని మనం చూస్తాం కదా. When angel said, he just had a doubt and he just asked a question. మరి అతను కొంచెం అనుమానంతో ఉన్నాడు, ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు. He said, my wife is old, how can it happen? మరి నా భార్య చాలా వృద్ధాప్యంలో ఉంది, మరి ఎలా సాధ్యం అవుతుంది? And then what happened? He became dumb. Till the child is born, you will be dumb. You won't speak. దేవుడు ఏదైనా చేస్తానని చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ప్రశ్నించుకుంటూ అలాగే ఉంటే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఆయన నోరును మూయించేశాడు. The high priest and the high priest, the priest, the ministers, those who are near to the glory of God have greater punishment than the ordinary people. చూడండి, సాధారణమైన ప్రజల కంటే మరి యాజకత్వంలో ఉండి యాజకులుగా ఉన్నవారు మరి దేవునికి సమీపంగా ఉంటారు కనుక వారికి మరి ఎక్కువైన శిక్షా విధి కలగడానికి అది కారణమవుతుంది. Mary also asked the same question, how can it be I do not know a man? మరియ కూడా వాస్తవానికి అలాంటి ప్రశ్ననే దేవదూతను అడిగారు, నేను కన్యకను కదా, ఇది ఎలాగ నాకు సాధ్యమని. She is a small ordinary girl, so she was not punished. సాధారణమైన ఒక స్త్రీ, ఒక భక్తి గల అమ్మాయి గనుక ఎక్కువ ఆమెకు ఈ పనిష్మెంట్ శిక్ష రాలే. So like that the high priest had a greater punishment if he was found sin. చూడండి, ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు గనుక పాపంలో గనుక ఉండి ఉంటే అతనికి ఎక్కువైన శిక్షా విధి అక్కడే కలుగుతారు. Supposing the high priest bell sound is not heard, people assume that he is dead. వినండి, గమనించండి, ఈ ప్రధాన యాజకుడు లోపలికి ఈ యొక్క బలుల రక్తాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మరి కొద్దిసేపు అయిన తర్వాత బెల్స్ యొక్క శబ్దం, ఈ గంటల శబ్దం ఆగిపోయింది అని అంటే
ఆ వ్యక్తి అక్కడ పడి చనిపోయాడు. all the people, their heart will stop. బయట ఉన్న వాళ్ళందరూ కూడా గుండు కొట్టుకుంటారు, అయ్యో ఇలాగ అయిపోయింది. And then the rope is there, they pull it out, they pull the dead body. అప్పుడు మరి ఆ తాడు పొడుగ్గా ఉండాలని చెప్పేనే బయట వరకు అందాలి. అయితే అప్పుడు ఈ బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ తాడును బట్టి ఆ ప్రధాన యాజకుని బయటికి లాగేస్తారు. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, this was the condition in the Old Testament till Malachi. మలాకి గ్రంథం వరకు కూడా ఇలాంటి పరిస్థితే పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. Thank God for sending his son. తన కుమారుడు యేసు క్రీస్తుని లోకానికి దేవుడు పంపించిన Thank God the high priest came and he shed blood and went in the presence of God with his own మన blood. ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన వెళ్లి మన పక్షాన ఆయన బలులు అర్పించాడు. Now listen carefully and all of you get terrified the Old Testament story. చూడండి, పాత నిబంధన కథ చెప్పినప్పుడు లేక అక్కడ జరిగిన విషయాలు చెప్పినప్పుడు మీకు ఇప్పటికే భయం కలుగుతూ ఉంటది కదా. It's all what happened in the Bible. బైబిల్లో జరిగిన విషయాలే ఇవన్నీ నేను చెప్తాను. Now listen carefully, the real thing happened. చూడండి, నిజంగా జరిగిన విషయాలు మనం చూద్దాం. What did our high priest do? మన ప్రధాన యాజకుడు మన కొరకు ఏం I చేశాడు? want you to read Hebrews 9:11 says, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తే, but Christ came as high priest of the good things to come with a greater and more perfect tabernacle made with hands, that is not of the creation. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మనకు కలగజేశాడు. Verse 12 says, not with the blood of goats and calves, but with his own blood he entered the most holy place once for all, having obtained eternal salvation. 12వ వచనంలో కనుక మనం గమనిస్తే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు అని చెప్తుంది. Verse 13 and 14 say, 13-14 వచనాలు కూడా మనం గమనిస్తే, for if the blood of goats and bulls meant to purify the flesh, how much more shall the blood of Christ, who through eternal spirit offered himself without spot to God, cleanse your conscience from dead works to the serve the living God. 13-14 వచనాల్లో ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Verse 15 says, 15వ వచనం చూస్తే, and for this reason he is the mediator of the new covenant. Thanks be to God. ఈ హేతువు చేత ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అందరు దేవునికి స్తోత్రం చేద్దామా? దేవునికి స్తోత్రం కలుగునుగా. Hallelujah. Hallelujah. And remember, the blood of Jesus is speaking on your behalf at the presence of God. దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు యొక్క రక్తం మీ పక్షంగా లేక మన పక్షంగా మాట్లాడుతుంది అని గ్రహిస్తారు. Hebrews chapter 12:24. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం. I will say only what is in the Bible. బైబిల్లో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. The blood of Jesus speaks better things than that of Abel's blood. హేబెలు రక్తము కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం మన కొరకు ఉంది. What does it mean? దాని అర్థం ఏంటంటే Abel's blood was crying out from the ground హేబెలు యొక్క రక్తం భూమి మీద నుంచి మొరపెడుతుంది. for revenge and murder. ఎందుకు మొరపెడుతుంది? సంపాలి, పగ తీర్చుకోవాలి, హత్య చేయాలి. But Jesus' blood is speaking better things on your behalf. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తం మరి శ్రేష్టమైన విషయాలు మీ పక్షంగా మీ కొరకు పలుకుతుంది. That blood speaks of love and forgiveness. ఆ రక్తం ఏం మాట్లాడుతుంది? ప్రేమను గురించి, క్షమాపణ గురించి That మాట్లాడుతుంది. blood speaks of peace and reconciliation. సమాధానాన్ని గురించి, సంధి చేయడం గురించి మాట్లాడుతుంది. That blood speaks of victory and freedom. విజయాన్ని గురించి, స్వాతంత్రాన్ని గురించి మాట్లాడుతుంది. Thanks be to God for the victory He has given you. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప విజయాన్ని బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. It means you can go to the throne of grace with boldness. దేవుని కృపాసనము దగ్గరికి మనం ధైర్యముగా వెళ్ళగలిగిన వారమై ఉన్నాం. Bible says that you are priests and saints. ప్రియులారా, మీరు పరిశుద్ధులుగాను యాజకులుగాను ఉన్నారని బైబిల్ సెలవిస్తుంది. I want you to meditate this verse. ఈ వచనాలు కూడా మీరు తప్పనిసరిగా మీరు ధ్యానించాలని నేను If you కోరుతున్నాను. can write down, please write down. ఒకవేళ మీరు రాసుకోగలిగితే రాసుకుని తర్వాత మీరు చదువుకోవచ్చు. 1 Peter chapter 2:9. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మీరు యాజకులై You are ఉన్నారు. brought out of darkness in the marvelous light. You are royal priesthood. చూడండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి
పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయడానికి మీరు రాజులైన యాజక సమూహమై. Revelation 1:6, Jesus' blood made you kings and priests to God. ప్రకటన గ్రంథం 1:6 మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను దేవుడు చేసి ఉన్నాడు. You are saints. మీరు పరిశుద్ధులు అని చెప్పబడుతున్నారు. Colossians 1:2 says. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:2 Philippians 1:1 says. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:1 Ephesians chapter 1:1 says that. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:1 1 Corinthians 1:2 says that. కొరింథీయులకు రాసిన పత్రిక 1:2 2 Corinthians 1:1 says. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:1 Psalm 16:3 says that. 16వ కీర్తన 3వ వచనంలో 116 Psalm verse 15 says that. 16వ కీర్తన 15వ వచనంలో సెలవిచ్చిన Psalm 37:28 says that. 37వ కీర్తన 27వ వచనంలో సెలవిచ్చిన We are saints who are washed by the blood of Jesus. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన పరిశుద్ధులంగా నీవు నేను పిలువబడుతున్నాం. I didn't know that. I thought saints, they lead a good life. చూడండి, మరి పరిశుద్ధులు అనే మాట అంత మామూలు విషయం కాదు. చాలా గొప్ప జీవితం జీవించిన వారికి ఇచ్చాడు. Like nuns and priests, I also became a nun for that. మరి అలాంటిది మరి నన్ గా నేను కూడా ఉన్నాను. So some nuns, like Saint Teresa and all that, after my name, they were leading a good life, holy life, and they died. After their death, they become saints. చూడండి, మరి సెయింట్ తెరీసా లాగా, సో అలాగా వారు మంచి జీవితం జీవించి మరణించిన తర్వాత చాలా కాలానికి వారి జీవితం గురించి అనేకులు చెప్పుట ద్వారా మరి వారు పరిశుద్ధులుగా సెయింట్ అని పిలువబడతారు. Mother Teresa also, during when she was alive, she did a lot of good things, but then she was not considered a saint. After death, she is inaugurated as saint. మదర్ తెరీసా విషయం కూడా మనకు తెలుసు కదా. ఆమె జీవించిన కాలం చాలా మంచి కార్యాలు సమాజం కొరకు, ప్రజల కొరకు ఆమె చేసింది. ఆమె ఉన్నప్పుడు ఆమె సెయింట్ కాదు, కానీ ఆమె మరణించిన తర్వాత చాలా కాలానికి ఆమెకు సెయింట్ అనే బిరుదునిచ్చారు. But Bible says those who are washed by the blood of Jesus. I gave so many reference in every epistle, and you are the saints and priests. గొప్ప సంతోషకరమైన విషయం ఏంటంటే నీవు నేను మనందరం కూడా, ఇప్పటికే నేను చాలా వాక్య భాగాలు మీ ముందు ఉంచాను. అయితే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పరిశుద్ధులుగా పిలువబడతాం. Hebrews chapter 10 says that Jesus tore, the high priest tore the veil of his flesh, and the curtain of the temple church was divided into two. ప్రియులారా గమనించండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉన్న ప్రకారంగా ఇదిగో అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న ఆ యొక్క తెర అది చింపబడింది. ఆ వేరువేరుగా ఉన్నాయి. And he opened a new and living way for you to enter with boldness and call him Abba Father. తన శరీరం అనే తెర చింపుకొనడం ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి నేరుగా మనకు ప్రవేశం కలుగజేసి మనం ఆయనను అబ్బా, తండ్రి, నాయన అని పిలుచుకునే అవకాశం. We feel so much anointed when we think of meditate this. ప్రియులారా ఈ విషయాలు ధ్యానిస్తున్నప్పుడు ఒక గొప్ప అభిషేకాన్ని మేము అనుభవిస్తూ. How do you feel? Just raise your hand and thank God. మీరు కనుక అలాంటి అభిషేకాన్ని అనుభవిస్తుంటే మీరు కూడా ఉన్న స్థలంలో దేవుని స్తుతించాలని ప్రభువు పేరట కోరుతున్నాను. ప్రియులారా అందరూ మీరున్న స్థలంలో దేవుని సన్నిధిలో లేచి నిలబడి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాతి దేవుని స్తుతిస్తూ, మీరు హాల్లో ఉన్నా లేకపోతే ఏ స్థలంలో ఉన్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవాతి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యత, గొప్ప ధన్యతను జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన ప్రధాన యాజకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడిన గొప్ప ధన్యత ఎంతో గొప్పది. ప్రభువా మీకు స్తోత్రం. పాత నిబంధన కాలంలో జరిగిన కార్యాలైతే మేము ఎన్నటెన్నటికి అలాగే ఉండిపోయేవారం, ఎన్నటెన్నటికి పాపులుగానే మిగిలిపోయేవారం. కానీ ప్రభువా ఈ యేసు క్రీస్తు రక్తము ద్వారా, ఆయన శరీరం అనే తెర చింపుకొనడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి మాకు ప్రవేశం కలుగజేశావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపను గురించి నేను స్తుతిస్తున్నా, నీ కృపను గురించి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రభువా అయోగ్యులైన మమ్మల్ని యోగ్యులుగా చేసింది మీ రక్తమే మీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. అట్టి ప్రశస్తమైన రక్తాన్ని మా కొరకు మీరు ఇచ్చినారు, ప్రాణాన్ని త్యాగం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. కృతజ్ఞతా హృదయాలతో ప్రభువా మీ పాద సన్నిధికి వస్తూ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేతులెత్తి నీకు వందనాలు చేస్తాం, నీకు నమస్కరిస్తున్నాము నాయన. మీకు వందనాలు. జీవిత కాలం అంతా అట్టి ఆధిక్యతను మేము కలిగిన వారమై ప్రభా నీ కొరకు ప్రభా తను జీవించడానికి కొరకు మీ రక్త సాక్షులుగా మేము జీవించడానికి మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నా.
ప్రభా వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా యేసు రక్తం చేత కడగబడకపోతే నేడే వారి జీవితాలు మీ కొరకు సమర్పించదురుగాక. ప్రభా మీకు స్తోత్రం. ఎవరైనా రోగ శరీరంతో బాధపడుతుంటే యేసు రక్తం ద్వారా వచ్చే స్వస్థత, ఆయన పొందిన దెబ్బల ద్వారా వచ్చే స్వస్థత వారికి కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నా. నెమ్మదిని సమాధానాన్ని వారి గృహాల్లో మీరు ప్రకటించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుత కార్యం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇలాంటి శక్తివంతమైన ప్రభా ప్రత్యక్షతలతో కూడిన వాక్యం ద్వారా ప్రభా మీ దాసురాన్ని మాకు ప్రభా తన్ని నిలబెట్టి ఇచ్చిన సందేశాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. జీవిత కాలం అంతా ప్రభా కృతజ్ఞతతో నీ కొరకు మరి నిలబడుతూ భయభక్తులతో నేను సేవించే కృప దయచేయండి. రాజకులుగా సేవకులుగా ఓ నాయన నీకు సమీపంగా ఉండి ప్రభా తండ్రి భయభక్తులతో నేను సేవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తూ సమయాన్ని బట్టి మీకు వందనాలు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ రేడియో కార్యక్రమాలు టీవీ కార్యక్రమాలను బట్టి అనేక లక్షల మందికి దీవెనకరంగా మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిచయను దీవించండి. నిబ్లోజ్ మినిస్ట్రీ, నేషనల్ ప్రేయర్ మూమెంట్, విమెన్స్ మూమెంట్, యూత్ మూమెంట్, కిడ్స్ మూమెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్ పరిచయలు అన్నింటిని బట్టి మీకు వందనాలు. మీ దాసురాలకి మీరు ఇచ్చిన గొప్ప దర్శనాన్ని బట్టి మీకు వందనాలు. మీరు వాడుకోనండి మహిమగల కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహాకృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన మీ దాసురాలకి, ప్రభువును ప్రేమించే ప్రతి బిడ్డకి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడేండి నడిపించునుగా. ఆమేన్. Amen. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. We finished only one chapter. Get this book, Power in the Blood, and order more copies for your friends. ఎంతో శక్తివంతమైన సందేశాలు ఈ పుస్తకంలో మీకు అందిస్తున్నాం. మరి మిస్ అవ్వదండి, ఒక అధ్యాయం మాత్రమే అయిపోయింది ఇప్పటికి. మరి మీరు తప్పనిసరిగా తీసుకొని దీవించబడండి. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును. See you next week, same time, same channel. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ
సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.